వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాను, ఎందుకంటే తిరుమలకి వెళ్ళి ఈరోజే వచ్చేసాను అనమాట. కాబట్టి వీడియో చేయడానికి అక్కడ కుదరలేదు. అయితే మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు ప్రియమైన మా రోజక్క అని సంబోధించాల్సి వచ్చింది, ఒమే రోజక్క అని కూడా. అలా అంత ప్రేమ ఉన్న నేను ఈరోజు రోజా అని ఒక సింగిల్ వర్డ్తో పిలవాలని స్థాయికి దిగజారిపోయింది. ఎందుకు అనంటే దానికి విషయం చెప్తాను. ఆవిడ మొన్న ఏదో ఇంటర్వ్యూ చేసిందనమాట. ఆవిడ విజయ్ అక్కడెక్కడో తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారిని లేపి కొట్టించుకున్నాడు అని ఈ వర్డ్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈరోజు గెలవడానికి ఉపయోగపడింది అని చెప్పేసి చెప్తుంది. దేంట్లో ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? అసలు ఆ నోటికి అదుపు ఉందా? ఎలా మాట్లాడుతున్నాం? మనం సొసైటీలో ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం. ఇంతకు ముందు ఒక మంత్రిగానో లేకపోతే ఎమ్మెల్యేగానో మనం పనిచేసాం. మనల్ని చూసి వేరే వాళ్ళు ఉన్నతనంగా రాజకీయాల్లోకి రావాలి అనే విషయం మైండ్ లో లేదా నీకు? నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తావా? ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంట. దేంట్లో తీసుకురావాలి? వైనాట్ 175 దగ్గర నుంచి తిరిగి కొడితే 15 సీట్లకు పడిపోయాడు, దాంట్లో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? అమ్మని చెల్లిని గెంటేస్తే దాంట్లో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదికను కూల్చేయడంలో ఇన్స్పిరేషన్ తీసుకోవాలా? రాష్ట్ర భవిష్యత్తుని గాలికి వదిలేసి మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి దోచుకున్న కాడికి దోచుకోవాలి సహకరించినందుకు అందులో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందులో విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి? నాకు అర్థం కావట్లా. ఎంతసేపటికి భజన చేయడమేనా ఇంకా జీవితాంతం కూడా? ప్రజలకి పనికొచ్చే పని చేయమ్మా, ప్రజలకు పనికొచ్చే మాటలు చెప్పమ్మా అంటే ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ గారు ఈ విధంగా అని చెప్పి మాట్లాడి ఒకరిని ఎందుకు అంత చులకనగా చేసి మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లల సభకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించి మాట్లాడడమే అవసరమా? దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మాట్లాడాలా? దాని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి విజయ్ గారు? నైతిక విలువ లేనటువంటి పార్టీ మనుషులు ఏదన్నా ఉందంటే అది మీరు, మీ పార్టీలో నాయకులు. ఇది వాస్తవం కాదా? అబద్ధం అంటావా? ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు? నోట్లో నాలుగుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు నిన్నే ఇది చేయలేకపోవచ్చు. నన్నేం చేస్తారులే, నన్ను మహా అయితే అసలు రేపు చేస్తారా నన్ను అని చెప్పి మాట్లాడిన ఆడదానికి కళంకమైన మాటలు మాట్లాడావు నువ్వు. సో నిన్నెవరు ఏం చేయలేరు. కానీ అందరికీ మించిన పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏదో ఒక రోజు నీ పాపాల చిట్టాలన్నీ మొత్తం ఇప్పేసి అప్పుడు నీకు ఘోరమైన కఠినమైన శిక్షలు వేస్తాడు. అప్పుడు సిద్ధంగా ఉండు. ఈ రోజు బానే ఉంటుంది. నేను నెలకి 3-4 సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేస్తున్నానులే, నన్నేం చేస్తాడు ఆయన అని అనుకుంటున్నావేమో. కానీ పాపం పండాలి. నీ నోటి మాటలకి అదుపు లేకుండా పోతుంది. కాబట్టి సరే, నువ్వు ఏదో అన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్లే ఈరోజు విజయ్ దళపతి గెలిచాడు చెన్నైలో అని చెప్పేసి అంటున్నావు కదా. మరి ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆహ్వానించలేదు? అది చెప్పమంటే మన దగ్గర ఆన్సర్ లేదు. సరే, మనం మంత్రి ఎమ్మెల్యే అయినాం కదా, నగర్లో ఏమైనా ఎడగబొచ్చామంటే దానికి సమాధానాలు లేవు. ఏమన్నా అడిగితే దానికి సమాధానం ఉండవు. ఎకిలి చేష్టలు తప్పితే నీ దగ్గర ఇంకా వేరే మ్యాటర్ ఏమీ లేదు. ఎంతసేపటికి వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసి మాట్లాడడం తప్పితే అంతకు మించి ఇంకొకటి మ్యాటర్ ఏ ఉండదు అక్కడ. కాబట్టి ఇవన్నీ బంద్ చేయి. ఈ రోజు నుంచి ఇవన్నీ బంద్ చేసి ప్రజలకు ఉపయోగపడేవన్నా ఉంటే మాట్లాడు. లేదు అనంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళి కూర్చో. ఎందుకు అనంటే ఇప్పుడు నువ్వు రాజకీయం చేయకపోయినా ఇబ్బందిలా. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగానే ఉన్నప్పుడు 3,000 కోట్లు ఆల్రెడీ మొత్తం స్వాహా చేసి నీ వెనకాతలు పెట్టుకున్నావు. కాబట్టి నీకు రాజకీయంలో ఇబ్బంది లేదు, సినిమా షూటింగ్ లేకపోయినా ఇబ్బంది లేదు, ఎక్కడ మీకు ఫరాకే పడదు. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి. అర్థమైంది అనుకుంటా రోజా? అది. సో ఇంకెప్పుడు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే అసహ్యంగా ఉంటది. అందరూ ఉమ్మేస్తారు నిన్ను. ఇంత నీచిగా లేపి కొట్టించుకున్నాడు. అసలు ఏంటి ఆ ఓడేంటి? అసలు నీకన్నా అర్థమవుతుందా? మైండ్ ఉండి మాట్లాడుతున్నావు నువ్వు. చిచ్చి అది. సో ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, ఓకేనా? ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏదో డైలాగు, దీనమ్మ బుడదలో పంది బతుకుతుంది, మా జనాభాలో మనుషులు బతుకుతున్నారనే లెక్కలో అది నీకే వర్తిస్తుందేమో నాకు అనిపిస్తుంది ఆ డైలాగు. సరేనా? ఓకే, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను. రోజా, ఇంకొకటి అర్థమవుతుందా? విజయ్ దళపతి గారు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అభిమాని విజయ్ గారు. నీకు అర్థమవుతుందా? ఇది పాయింట్ అవుట్ చేసుకో సుమి. ఓకే, బై.